వెల్కమ్ టు ISR 9 న్యూస్. అన్నదాతలను ఆదుకోవాలి. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయండి. వరదలతో తారు రోడ్లు మట్టి రోడ్లుగా మారాయి. రోడ్లు అభివృద్ధిని నిధులు మంజూరు చేయాలి. పొలాలలో వరదల వల్ల ఏర్పడిన ఇసుక మేటను తొలగించాలి. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విజయవాడలో ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఇరిగేషన్ కాంపౌండ్ నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా మరియు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్ లో ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి పాల్గొన్న శాసనసభ్యులు, ఏపీపీఎస్సీ సభ్యులు మరియు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో గల శాసనసభ్యులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో పలు రోడ్లు వరదల వల్ల తీవ్ర నష్టాన్ని కలిగించాయని అన్నారు. తారు రోడ్లు మట్టి రోడ్లుగా మారాయని వివరించారు. ప్రధానంగా మున్నేరు, పాలేరు వాగ్లలో ఉధృతంగా వచ్చిన వరద నీటి కారణంగా సమీపంలోని పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇసుక మేటను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. కొన్ని విలేజ్ అయితే పెరగేజ్ రోడ్డు, రైల్ గట్ రోడ్డు, చిత్తా రోడ్డు పూర్తిగా డ్యామేజ్. ఇప్పుడు కూడా తార్ రోడ్డు మొత్తం పోయి మట్టి రోడ్లు ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పెరగేజ్ స్కీమ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. దాని పూర్తి పరిస్థితి వ్యవసాయదారు ఇబ్బంది పోతే చెప్పండి, అది కూడా అవ్వలేదు. మేము మళ్ళీ ఒకసారి రిప్యుటేషన్ మొత్తం తయారు చేసాం. డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కావచ్చు, లిఫ్ట్ స్కీమ్స్ కావచ్చు. అదే జగన్ మున్సిపాలిటీలో కూడా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా పూర్తిగా పాలేరు రోడ్డు ఉంది. పాలేరు అదేవిధంగా ముదిరి ఉన్నటువంటి పొలాలు డ్యామేజ్ అయినాయి. ఇసుక మ్యాటర్స్ కొన్ని పొలాల కోతకు గురై చాలా మంది ఉన్నాయి. అందువల్ల ఇది కూడా పూర్తిగా మీకు రిప్యుటేషన్ ఇస్తామని పూర్తిగా నిధులు ఏర్పాటు చేసి ఏదైతే డ్యామేజ్ వ్యవసాయదారులు అందరూ కోరుకుంటున్నారు. సార్ ఇంకొక చిన్న అంశం మర్చిపోయి